ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆయుర్వేదిక్ బ్రాండ్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ చూద్దాం అన్నమాట. సో ఇవన్నీ నేను పర్పుల్ నుంచి తెప్పించాను. ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి వయం ఆయుర్వేద నుంచి. వీటి ప్యాకేజింగ్ వచ్చేసి చాలా అథెంటిక్గా ఉంటుంది. చాలా ట్రెడిషనల్ వేలో ప్యాకేజింగ్ అనేది వస్తుంది. చూస్తుంటే కూడా రాయడం లాంటివి అన్నీ బాగుంటాయి అనమాట, చూడడానికి బాగుంటాయి. సో దీంట్లో నేను ఫస్ట్ తెప్పించాను వయం టోనర్ తెప్పించాను అనమాట. స్మూత్నింగ్ టోనర్ ఇది మనకి ఏమంటే లావెండర్ వాటర్ అన్నమాట, ప్యూర్ లావెండర్ వాటర్ అన్నమాట. అలాగే 100% ప్యూర్ అలోవెరా జెల్ తెప్పించాను. ఇది మనకి చాలా వాటిలో యూజ్ అవుతుంది. అలోవెరా జెల్ కంపల్సరీ ఉండాలండి ఇంట్లో, ఎందుకంటే చాలా అంటే చాలా రెమెడీలో యూజ్ అవుతుంది. అలాగే 93% న్యాచురల్ టర్మరిక్ బ్రైట్నింగ్ ఫేస్ సీరం. సో వయం ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి పారాబిన్ ఫ్రీ అలాగే సిలికాన్ ఫ్రీ ఉంటాయన్నమాట. సో మనకి ఆయుర్వేదిక్ బ్రాండ్ కదా, సో ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ అనమాట. వీటి నుంచి వచ్చే స్మెల్ కానివ్వండి, వీళ్ళ ప్యాకేజింగ్ కానివ్వండి, అన్నీ ఎగ్జాక్ట్లీ ఆయుర్వేదిక్ బ్రాండ్ లానే ఉంటాయి. సో ఫ్రెండ్స్, నార్మల్గా ఇవి మనకి ప్యాకేజింగ్ వచ్చేసి ఓవరాల్గా ఇలా ఉంటుంది. గ్లాస్ డార్క్ కలర్లో ఉన్న గ్లాస్ జార్స్లో వస్తాయి అన్నమాట. సో దీనిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి టర్మరిక్ ఫేస్ సీరం వచ్చేసి మీకు 1000-2000 అట్లా ప్రైస్లో ఉంటుందండి. కానీ చాలా తక్కువ ప్రైస్లో 300 రూపీస్లో వీళ్ళు మనకి ఇస్తున్నారు. మీకు యాప్లో ఆఫర్ అనేది రన్ అవుతూ ఉంటుంది. 20-30% డిస్కౌంట్ అనేది ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. అలాగే నేను కూపన్ కోడ్ ఇస్తాను, దానివల్ల ఇంకా 10% డిస్కౌంట్ మీకు ఎక్స్ట్రా లభిస్తుంది. సో ఇది వచ్చేసి టర్మరిక్ బ్రైట్నింగ్ ఫేస్ సీరం అన్నమాట. సో దీనిలో సిలికాన్ కానివ్వండి, పారాబిన్ కానివ్వండి లేవండి. స్మెల్ కూడా మనకి మంచి ప్యూర్ టర్మరిక్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. సో దీన్ని మీరు కొన్ని డ్రాప్స్ తీసుకొని మీ ఫేస్ పైన మర్దన చేసేసుకోండి. అసలు ఎలాంటి చిప్నెస్ లేదు. మీ స్కిన్ని చాలా వరకు బ్రైట్న్ అప్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలా ఇక్కడ మనకి స్కిన్ స్మూత్నింగ్ టోనర్ ఉంది. ఇది ప్యాకేజింగ్ వచ్చేసి మనకి ఇట్లా ఒక స్ప్రే బాటిల్లో వచ్చింది. సో ఎంచక్క మీరు టోనర్ లాగా దీన్ని వాడుకోవచ్చు. చూసారా, స్మెల్ వచ్చేసి మనకి లావెండర్ ఫ్లవర్ స్మెల్ లాగా వస్తుంది అనమాట. దాన్ని ఉండింది అలోవెరా జెల్. సో అలోవెరా జెల్ వచ్చేసి మనకి ఇలాంటి కలర్లో వస్తుంది. కలర్ ఏం లేదు, ట్రాన్స్పరెంట్ కలర్లో ఉంటుంది. స్మెల్ కూడా చాలా అంటే చాలా అథెంటిక్ స్మెల్ కలిగి ఉందన్నమాట. సో ఇది మీరు అన్ని రెమెడీస్లో కానివ్వండి, స్కిన్ కేర్ థింగ్స్లో కానివ్వండి, అన్నిట్లలో యాడ్ చేయొచ్చు. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది. రియల్ అలోవెరా జెల్ని టచ్ చేసిన ఫీల్ అనేది మనకు కలుగుతుంది అనమాట. సో వయం ప్రోడక్ట్స్ అనేవి మనకి ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్. మీరు ఆయుర్వేదిక్ బ్రాండ్ని చూస్తున్నట్టయితే బడ్జెట్ ఫ్రెండ్లీలో మీరు లైక్ కొన్ని బ్రాండ్స్ ఉంటాయి మనకి, కామ ఆయుర్వేద, అలాంటివి చాలా ఎక్కువ కాస్ట్లీ పడతాయి. సో అలాంటి గుణాలున్న ఆయుర్వేదిక్ బ్రాండ్ మీకు బడ్జెట్లో కావాలంటే మీరు వయం ప్రోడక్ట్స్ని తెప్పించుకోవచ్చండి. బాగుంటాయి, యూజ్ చేస్తే కూడా బాగుంటుంది, మనకి రిజల్ట్ బాగుంటుంది. ఆల్ స్కిన్ టైప్కి సెట్ అవుతుంది. కాకపోతే మీరు పెట్టుకునే ముందు ఎందుకైనా మంచిది ప్యాచ్ టెస్ట్ చేయండి. సో వీటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేయండి. ఫిష్ 1-2 కిలోన్నర ఉంటుంది అత్తమ్మా. కిలోన్నర ఉంటుంది అనుకుంటానే. అబ్బా ఫ్రెష్ అత్తమ్మా. అత్తమ్మా ఫ్రెష్గా ఉందా ఎట్లా వెళ్తావు చెప్పు ఒకసారి మాకు టిప్పు. ఎర్రగుంటేనేమో ఇట్లా తెల్ల పడిపోతాయి చూడు, ఇట్లా వస్తే గట్టి. ఇది కొబ్బరి ఉంటుంది కదా, ఇది పొట్టతోటి ఉంది అత్తమ్మా. అవి గుడ్లు కూడా అయ్యేత్తమ్మ మంచిగా ఉంటాయి. మంచి మరి తీసి పెట్టి నేను ఫ్రై చేస్తాయి, మస్తు ఉంటాయి, సూపర్ ఉంటుంది. మా అక్కలు అత్త ఎత్తుండే. ఇది మా అత్తమ్మ చేపలు కడుగుతా ఉంది. ఇది సడన్గా స్టార్ట్ చేసినాం వ్లాగ్. స్పూన్ తోటి తీస్తారు అత్తమ్మ గిట్ట అనుకుంటా. ఫిష్ మీద నమ్మో, నేను పెట్ట, నువ్వు పెట్టుకో. నాకు కూడా భయం అవుతుందిరా. ఇప్పుడు పట్టుకొచ్చినాయి కదా నీ. నువ్వు ఎప్పుడు గాని రాత్తా మరి గిడెని పెట్టుకుని వస్తామా. ఊకెచ్చుకొని ఏం చెయ్యే మమ్మీ. అవుతుంది పై పెరుగుతుంది. మసాజ్ చేస్తుంది అత్తమ్మ. నేను అదేదో ప్లాస్టిక్ తెప్పించాను, దాంతో పోవు. ఎట్లా పొరస ఎంత పెద్దగా ఉంది చూడత్తమ్మా. ఒక్కటి చూడ గింత ఉంది. కానీ వాళ్ళు మనంతా క్లీన్, అమ్మంతా క్లీన్గా కడిగారు వాళ్ళు. ఎందుకు అత్తమ్మా ఆడ చేపలు మంచిగా ఉండయా? ఇంత పోద్ది అంత
పోతుంది మరి పొట్టతోటి ఉన్నాయి. నువ్వు గుడ్లన్నీ పడేయక అత్తమ్మ, ఇవి గుడ్లు ఫ్రై మస్తు ఉంటుందట అత్తమ్మ, నేను చేసుకుంటా. కర్రీ గుడ్డు మస్తు ఉంటుందని. క్షణ సొన కాదు, ఒకనాడు బాగా వేసింది నేను ఏమన్నా అని. బాగుంటుంది. ఇప్పుడు పూజ అక్కోళ్ళు ఫిష్ అమ్మేటప్పుడు అత్తమ్మ కొందరు అది పైన తీసుకుపోతారు, ఓన్లీ గుడ్లే తీసుకుపోతాడు తెలుసా నీకు. 30 రూపాయలకు పావు కిలో. అమ్మ పొట్టుపోతే ఇచ్చేస్తుంది కదా అని పిల్ల వచ్చింది వాసన ఇంచులు వచ్చి. మా అత్తమ్మ ఫిష్ కడుగుడ్ల నెంబర్ 1 అందరూ అంటారు. అత్తమ్మ మీ అత్తమ్మ నీట్గా అడుగుతుంది. మా అత్త ఏం పని చేసినా గంటలైనా పర్లేదు నీట్గానే ఎత్తుంది. ఎయ్ ఏంది ఇప్పుడు 150 రూపాయలకి ఒకటి దొరుకు మనకు ఊర్లో, సిటీలా 150 రూపాయలకి కిలో అత్తమ్మా. కిలోలో 30 కిలో మిగులుతుంది మనకు. ఇప్పుడు తలకాయ నువ్వు కూడా అయ్యావు కదా, ఇది ఒకటి కిలో వెళ్తుంది అంతే, నువ్వు ఎక్కువ వెళ్ళదు చూడు, వేస్ట్ పోతుంది. తర్వాతమ్మా నడుము నోయేదా అత్తమ్మ వంగి ఇంతసేపు. కట్టె మిషన్ పొట్టు అంటే అవునా? మామయ్యకి నచ్చుగా అత్తమ్మ చేపలు ఎక్కువ. ఆంధ్ర వాళ్ళ సైడ్ ఓన్లీ తలకాయతోటిగా కూర వేసుకుంటాడు తెలుసా. నువ్వు వేయవు కదా అత్తమ్మ. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా చాలామంది తలకాయలేమో సూప్ తీసుకుంటారు, ఫిష్ ఏమో ఫ్రై చేసుకుంటారు. నువ్వు గుచ్చుకొని కమ్మెలది చేపలు కడుగుతుంది. అత్తయ్య ఇవ్వాలి నన్ను కందిపప్పు చారు చేయమంది. కందిపప్పు చారు కాదు కందిపప్పు. సో నేను కందిపప్పు చేయబోతున్నాను. నా కెమెరా ఏందో స్ట్రక్ అవుతుంది. అత్తమ్మ కొంచెమే అన్న కందిపప్పు, మరి నువ్వు ఒక పూట తింటావు ఎట్లా ఒక్కపోతేనా. ఏది ఉడకని ఏది ఉడికినాక ముచ్చట 2 సార్లు మంచిగా కడిగినా. ఇది మనకి ఇంట్లో పప్పు కాబట్టి పొట్టు పొట్టు అట్లానే ఉంటుంది. చేపల్లోకి వెళ్ళి ఎగ్స్ వస్తాయి కదా, ఏమంటారు చేపల ఎగ్స్ని? నీ ముఖమే క్షణ ఏమంటారు కానీ. సో చెన చేపల గుడ్లండి అవి. మనం ఫిష్ ఫ్రై చేస్తాం కదా, అట్లా ఫ్రై చేస్తే సూపర్ ఉంటాయట. ఇవాళ మనకు దొరికినాయి అన్నీ లేడీ చేపలు, 2 లేడీ చేపలు. సో అవి బొత్తతోటి ఉన్నాయి, కడుపుతోటి ఉన్నాయి. సో వాటి క్షణని మనం ఫ్రై చేసేద్దాం, మంచిగా ఉంటాయి టేస్ట్. తెలియదు నాకు కూడా, ఒకసారి ఏమో ఫ్రైలో తినాలి, ఈసారి నేను చేస్తా రెసిపీ. సో ఇది కందిపప్పు ఉడుకుతూ ఉండింది. అత్తమేమో నా కోసం కష్టపడుతుంది. లేక ఇవాళ పొద్దున్నే అన్న అత్తమ్మ చేపలు వస్తే తీసుకో అత్తమ్మ అని. సో కడుపుతో ఉన్న కోడలికి ఫుడ్ పెట్టడానికి మా అత్త ఎన్ని కష్టాలు పడుతుందో చూడవి. నోటి వాక్కు నిజం అయిపోయింది. ఇలా పొద్దున్నే అన్న అత్తమ్మ నాకు చేపలు కావాలని. ఈ మధ్య చేపలు అమ్మొస్తలేరు. ఇది తీసా సరిగా తీయను నన్ను. అత్తమ్మ సాటిస్ఫై కాదు కరెక్ట్గా అది చేసేవారికి, చేపని కడిగేవారికి పైన స్కిన్ ఉంటుంది, అది అత్తమ్మకి నచ్చదు. వాళ్ళని తీసేయమంటే ఏం చేస్తారు తెలుసా అత్తమ్మ, మొత్తం మాంసం ఒకటే ఉంచుతారు. నీకెందుకు తినబుద్ధి అవుతుంది, నీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అత్తమ్మ. బట్టలు తినేసి కూర్చోండి మీద. ఏ చేపలు గుడ్లకి వెళ్తాయి, గుడ్లకి వెళ్తాయి చేపలు. ఎండిపోతుంది అత్తదట, అందుకే అమ్మ ఎండబెట్టింది. జారింది ఇంతసేపు, అది తినేసిన అవుతాం మొత్తం. దాన్ని పోసేది కాకుండా తీయలేదండి, ఇక బాగా సేపు అయిద్దని హెల్ప్ చేయరా. అదే ఇట్లా పట్టాలి, పట్టు. ఈ పెద్ద చేపలు కొంటే రాముంటుంది. సారవాడు బలం అత్త మీద తూలే దిగినట్టున్నది. మధ్యలో తిప్పుతుంది ఆయన, మా ఆయన పని చేస్తున్నాడు. గ్రేట్. ఏయ్ నీకడే బాగా ఇప్పుడు అత్తమ్మ.
అవి బియ్యం కట్టుకేసినా అత్తమ్మా వేసిన చూసేస్తా మరి అవుతుంది ఇది వచ్చింది చేద్దాం. ఇట్లా గట్టిగా పట్టు గట్ట మీద పడితే రాదు అది. ఆయన అది ముడుతున్నది అత్తమ్మా, ఆయన ముడుతున్నది అదృష్టం. ఆయనకి బోటి కడగగా చూడడు, చేపలు కడగగా చూడడు. ఏం సారు నేనేం చెప్పలేదా నేను ముట్ట పోయిపోయాను ఆ వాసనకి నాకు నువ్వు ఎందుకు వచ్చినవే అంటున్నావు ఇక తీసుకొని పీకు అక్కడ వాసన వస్తుంది నాకు వస్తుంది మరి తినక రాదా తోలు తీసి వస్తలేదు బలం పెట్టేశారా పాపం చెంటుంది మా ఆయనకి ఏనేది ఇట్లా తీరదు అది. ఇప్పుడు అది తీయకుంటే ఏమైద్ది అత్తమ్మా? ఏం కాదు మరి అనుకుంటారు మనమే తీసుకుంటాం. నీకు ఇట్లా తీసి మనం కాదు నువ్వే తీస్తావు. ఎవరు తీయరు ఏతుంది దానికి ఎవరు తీయరు ఇంకా రేపినగానే వస్తలేదు అది పీక్ ఇట్లా తీయాలి దగ్గర పట్టాలి. ఇంకా ఇటు దిక్కు తిప్పాలి దీన్ని. ఇట్లా తింటూ వచ్చా ఎందుకు వాళ్ళు తిరిగోళ్ళు కానీ చేపలు తినదా ఇల్లు భలే ఉన్నారు. ఇట్స్ కాల్డ్ శన. ఇది పెద్దది ఉంది శన. నేను ఇంత చిన్నగా చిన్నప్పుడు ఇట్లా రేనా వేసి ఇడు అరే రాజు నేను అవి అంతే ఉంటుంది కావచ్చు అని నేను అనుకుంటే సో ఎంత తెల్లగా మొత్తం దెబ్బకి ఇంకా తెమ్మకి ఇది ముళ్ళుండే అతను నడుముక బెడ్ మీద కూర్చుంది ఫ్యాన్ బంద్ చేసా నేను. నువ్వు కలర్స్ పిల్లర్స్ అన్నీ తెచ్చుకో. నేను అత్తప్ప నువ్వు బెడ్ మీద తీసుకుపో పనా నేను వస్తా. సో ఇది మన కందిపప్పు ఇది ఆల్మోస్ట్ రెడీ. కొత్తిమీర ఉంటే హైలైట్గా ఉంటుంది. ఇది ఢాబా స్టైల్ దాల్ తడక అంటారు చూడండి, దట్ టైప్ ఆఫ్ కర్రీ. ఫైనల్గా నేను దీంట్లో ధనియాల పొడి వేసిన పైన ఏదైతే కనిపిస్తుందో. సో అది అత్తయ్య కర్రీ కోసం పప్పు రెడీ అయిపోయింది. మహారాష్ట్రలో అయితే సాంబార్ పౌడర్ వేసుకుంటారు దీంట్లో. పర్ఫెక్ట్. 2 గంటలు శ్రమ పడ్డాక ఫిష్ కడుగు కూడా అయిపోయింది. ఫిష్ ఎగ్ కర్రీ ఇప్పుడు అత్తమ్మ వేస్తుంది. చాలా యూట్యూబ్ వీడియోలు చూస్తాం. అత్తమ్మ నార్మల్గా అది పడేస్తుంది అంట. నేను ఎప్పుడో ఒకసారి తిన్నట్టు గుర్తు. అజ్జయ్ అర్రే అర్రే డ్రే వద్దు నాన్న, ఫిష్ స్మెల్ వస్తుంది. వద్దు చిచి కక్క వద్దు, మనం ముట్టలే అంత ఫిష్ స్మెల్. డాడీ నాని ముట్టిరు. అర్రే నానికి ఇంత హెల్ప్ చేస్తున్నావు నువ్వు. వెరీ గుడ్. నాని ఏం చేస్తుంది చూద్దాం దా తొందర్రా. పోలీస్ మ్యాన్ తేజుదా, మనం పోలీస్ ఇప్పుడు. నాని డాడీ దొంగ చూడుపో. నాని దొంగ ఏం చేస్తుందో. అర్రే పోకు చీమలు ఉంటాయి. దొంగ ఇక్కడ ఉందా? డాడీ దొంగ ఏడి? ఇక్కడ నీళ్ళు పోయేద్దా అత్తమ్మా? ఫిష్ భాగవతం. అత్తమ్మ ఛార్జింగ్ అయిపోయింది ఇక. అది పడిచేస్తావు అత్తమ్మ మరి. అయ్యో ఆయన దాన్ని పడిచేస్తే అయిపో. ఆ పిల్లలు ఆగమా అని చెప్తాయి మరి. నాన్న చేత పడుతుంది అడ్డం రాకిట్రా. మరి కదా ఎగబడతాయి ఆ పిల్లలు గలీజ్ చేస్తాయి.
సో ఇది ఓ అర్రే డిజి సో ఇప్పుడు ఆ ఎగ్స్ చూపిస్తాను మీకు. అత్తమ్మని కర్రీ చేయమంట. చాలా వీడియోస్ చూసిన సేమ్ ఎగ్ ఫ్రై. అబ్బో నువ్వు వస్తున్నాను. సేమ్ ఎగ్ ఫ్రై లెక్క నేనంట. ఐ విల్ షో యూ. ఇది జన అంటారంట తెలుగులో. ఫిష్ ఎగ్స్ ఇది. సో ఇది ఇప్పుడు అత్తమ్మ కర్రీ చేస్తుంది. ఆల్మోస్ట్ 30 కిలో, అరకిలో 30 కిలో ఉంటాయి. కిలో వెళ్ళినాయి 2 చేపలకి వెళ్ళి. సగం కొంచెం వెరైటీ ఉందని తీసేసిరన్నమాట. ఇది మాత్రం ఉంచిర్రు. ఇది ఇప్పుడు అత్తమ్మని కర్రీ చేస్తే మీతో రెసిపీ షేర్ చేస్తా. చెప్పు ఫిష్ నేను చూసి ఏమన్నది? డాడీ ఇస్తారు పో. ఓ నాన్న నాకు పాప ఉంది కదా. సో ఇది వాడి బుక్. ఇంతకుముందు ఒక పెయింట్ వేసి అయిపోయింది. ఇది వేస్తాం. వాడి వేసిండు, నేను వేసా. ఇదంటే డాడీ అంట ఆఫీస్ చేస్తున్నాడంట. ఇది నేను వేసిన. కొన్ని కలర్లు పోయినాయి. బ్రౌన్ కలర్ అయితే మొత్తానికి పోయింది. శేఖర్ కోసం నీ ఫోన్ అంటే ఇయ్యరా అదే నాని. పెప్ప పిగ్ చూద్దాం దా మనం. పెప్ప పిగ్ చూద్దాం మనం. దా అవుతుందా?